అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా వేములవాడలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో మంగళవారం నిర్వహించిన అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ అవగాహన కార్యక్రమంలో విద్యార్థులు చేసిన జై శ్రీరామ్ జై జై శ్రీరామ్, శ్రీరామ జై రామ జై జై రామ అనే నినాదాలతో స్కూల్ మారుమ్రోగింది. ముందుగా కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కరస్పాండెంట్ శ్రీ సన్నిధి వెంకటకృష్ణ జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం హిందువుల చిరకాల స్వప్నమని, ధర్మరక్షణకు ఒక గొప్ప వేదిక అన్నారు. ఈ నెల 22వ తేదీన యావత్ భారతావనికి ఒక గొప్ప పండుగని భారతదేశ వ్యాప్తంగా ఉత్సవంగా జరుపుకున్నారని చెప్పారు. మనందరం సైతం స్వామివారి యొక్క భవ్యమైన మందిర ప్రారంభోత్సవంలో పరోక్షంగా పాల్గొని వారికి ఇష్టమైన హనుమాన్ చాలీసా పారాయణాన్ని చేసి సుఖ సంతోషాలను పొందాలని చెప్పారు. ప్రారంభోత్సవ విశిష్టతను గొప్పగా కొనియాడారు. పాఠశాల ప్రిన్సిపాల్ కళ్యాణ్ కుమార్ మాట్లాడుతూ పిల్లలకు ఆధ్యాత్మిక అవగాహన చాలా ముఖ్యమన్నారు. రాముడు మంచి పేరు ఎలా తెచ్చుకున్నది వివరించారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది విద్యార్థులు రామ, లక్ష్మణ, సీత, హనుమాన్ వేషధారణతో విచ్చేసి ఆధ్యాత్మిక వాతావరణాన్ని రెట్టింపు చేశారు. విద్యార్థులు చేసిన రామాయణ నృత్య రూపకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అయోధ్య శ్రీరామ యతి స్థాపన శుభాకాంక్షలు. శ్రీరాముడు త్రేతాయుగంలోని ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జన్మించారు. శ్రీరాముడు అనగానే సత్యం, ధర్మంకు ప్రతీక. మనమందరం శ్రీరాముడి అడుగుజాడల్లో నడవాలి. అన్నదమ్ముల బంధానికి ప్రతీక రామాయణం. అన్ని బంధాల గురించి చెప్పిన స్థానం. శ్రీరాముడు అయోధ్య అనే 1000 సంవత్సరాల కింద పాలించారు. అయోధ్య ఉత్తరప్రదేశ్లో ఉంది మరియు హిందూ మతాలకు చాలా పవిత్రమైనది. శ్రీరాముడు అయోధ్యలో జన్మించారు. From 10th class. Today marks a historic day in Indian history. India, which is a Bharat, has always been a Vishwaguru in the sphere of spirituality, and with achieving new milestones in various domains like space and technology. In this context, January 22, 2024 is going to add another new chapter to our clarified history of diversity. Today, as you have seen the vibes of Ramanavami's inauguration, really it was very wonderful by Prime Minister Narendra Modi. Really everybody felt happy, and we have to learn so many things from Lord Rama, as he has given so many things to our nation. So we fought for several years to construct that temple. We constructed and even we inculcating the same issues into the students' mind, and today even our students read Hanuman Chalisa, even performed today. The vibes of the Sri Rama is continued even today also. So thank you.